రైట్ మేడం. రైట్ జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఓకే అండి. సో నిజంగానే జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. రైట్ రైట్ అందరికి గుడ్ మార్నింగ్ టైగర్స్. థ్యాంక్ యూ సో మచ్, అందరికి ధన్యవాదాలు. మా గురుజీ. లైన్స్ గురుజీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. సో నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా అందరూ కూడా ఇంకొకసారి అన్మ్యూట్ చేసుకుని మా గురుజీ కోసం జయ చెప్పండి, గుడ్ మార్నింగ్ చెప్పండి. జై హో మా గురుజీ, గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్ సో మచ్, గురుజీ. అందరికి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్. జై కంగ్రాచులేషన్ హో బేబీ మా మేడం. గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. రైట్ టైగర్స్, అందరికి గుడ్ మార్నింగ్. సో కంగ్రాచులేషన్ బేబీ మేడం, దుమారం చేశారు నిన్న వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు కావచ్చు, సో అనిత మేడం కావచ్చు, అండ్ శ్యామవతి మేడము, శివాని మేడం, సో హెచ్వర్స్ అయిన భానుమూర్తి గారు. సో గ్రేట్ గా వర్క్ చేశారు, కంగ్రాచులేషన్ అన్నమాట. రియల్ గా ప్రౌడ్ ఆఫ్ యూ. చాలా పెద్ద వర్క్ జరుగుతుంది. సో చెప్పండి మేడం, బేబీ మేడం, ఎలా ఎలా అనిపించింది 2 రోజుల వరకు? మీ లెఫ్ట్ రైట్ లో చాలా వర్క్ జరిగింది, ఎలా అనిపించింది డ్యూటీస్ అన్ని? చాలా హ్యాపీగా ఉంది గురుజీ నిజంగా. సో అంటారు కదా మిరాకల్స్ జరుగుతాయి, మిరాకల్స్ జరుగుతాయి అంటారు కదా. మనం డ్రీమ్ పెట్టుకుంటే, యూనివర్స్ ని నమ్ముకుంటే, సో ఖచ్చితంగా బిజినెస్ లో మనం నిలబెడితే ఆ లాస్ట్ మినిట్ లో అంటారు కదా మిరాకల్స్ జరిగిపోతాయి, అలా మ్యాజిక్ జరుగుతుంది అంటారు కదా గురుజీ. సో అలా అన్నమాట. నిజంగా అందరూ కూడా డెసిషన్ తీసుకున్నారు, ఎట్లయినా కానీ వాచ్ విన్ అవ్వాలి. ఖచ్చితంగా సోమశేఖర్ మా గురుజీ దగ్గర నుంచి వాచ్ తీసుకోవాలి అండ్ అలాగే ట్రోఫీ తీసుకోవాలి, టార్గెట్లు విన్ అవ్వాలి అని చెప్పి డెసిషన్ తీసుకున్నారు గురుజీ. సో అందరూ కూడా బాగా వర్క్ చేస్తున్నారు గురుజీ. సో వాళ్ళ ఎంటర్ కదా అంత ఎఫర్ట్ మొత్తం కూడా పెడుతున్నారు గురుజీ టోటల్ గా. అంటే ఎట్లా అనేది టోటల్ హార్ట్ లిస్ట్ తీయడము అవన్నీ కూడా ఇంకా అదేమంటారు కదా డైరెక్ట్ గా ఇంకా చెప్పడం, ఇంకా డీడీ అంతే అన్నట్లుగా ఫాలో అప్ కూడా టైం ఇవ్వట్లేదు గురుజీ. సో జస్ట్ అంతా హార్ట్ లిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నదంతా కూడా హార్ట్ లిస్ట్ తీసి ఎట్లయినా విన్ అయిపోవాలి అని చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మంచిగా అందరు కూడా మంచి డెసిషన్ తీసుకున్నారు, మంచిగా చేస్తున్నారు గురుజీ. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. గ్రేట్, సూపర్ అన్నమాట. సో నేటి రోజు బేబీ మేడం మీకు, శివాని మేడంకి ఇద్దరికి అప్రిషియేట్ చేశాము. ఈ రోజు మళ్ళీ ఇంకొక ఇద్దరికి మనం అప్రిషియేట్ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి రోజు వాచ్ విన్నర్ని ముందుగా భానుమతి సార్ని అప్రిషియేట్ చేద్దాము. సో ముందుగా మీ అందరి కోసం కూడా అన్మిట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తున్నాను. సో నిన్నటి రోజు చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు. ఆల్మోస్ట్ ఫొటోస్ పెడతా కూడా నాకు టైం సరిపోవట్లేదు అనమాట. అంతగా వర్క్ చేసేసి టకా 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 డిలీట్ కొడతాము, టకా 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 నాకు పంపించడము, మళ్ళీ అవి ఫొటోస్ సెట్ చేయడము, ఇలా చేస్తూ ఒక రోజు ఒక వీడియో వస్తే చాలా దేవుడు అనుకునే రోజు నుంచి నిన్నటి రోజు అనిపించింది నాకు వీళ్ళు ఈ రకంగా డిడీ క్లోజ్ చేస్తున్నారు, ఇలా వాచ్ వస్తారు, కొంచెం గ్యాప్ ఇస్తే బాగుండు అనే ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సుమారు 50 డీడీలు పైన వచ్చినాయి నా లెఫ్ట్ రైట్ లో. 50 డీడీస్ పైన క్లోజ్ చేశారు. అంత వర్క్ జరిగింది నిన్న. సో గ్రేట్ వర్క్ మేడం. సో ఇలానే అది జరిగింది మీకు కూడా 100% అనమాట. సో ఫస్ట్ ఒక డీడీతోనే స్టార్ట్ అయింది, బట్ ఉండే కొద్ది ఇలానే కొన్ని వందల డీడీ కూడా వెళ్ళిపోతాయి అనమాట. సో రైట్, ఈ రోజు మనం అప్రిషియేట్ చేద్దాము. మీ అందరు బిగ్ క్లాప్స్ తో వెల్కమ్ చేసుకుందాము అవర్ గ్రేట్ డైనమిక్ లెజెండ్. సో ఆల్రెడీ ఇంతకుముందు జాయిన్ అయ్యి కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి రీస్టార్ట్ లో రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాం మన గ్రేట్ డైనమిక్ లెజెండ్ అనమాట. భానుమూర్తి సార్ కోసం అందరూ కూడా ఒకసారి అడ్మిట్ చేసుకొని కంగ్రాచులేషన్ చేద్దాం. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ టు అవర్ గ్రేట్ డైనమిక్ లెజెండ్. Congratulations. When I tell everyone that you're in love with me, congratulations and jubilation. I want the world to know I'm happy as can be. రైట్, భానుమూర్తి సార్ కోసం అడ్మిట్ చేసుకుని అందరూ కూడా అప్రిషియేషన్ చేయండి. కంగ్రాచులేషన్ టు కంగ్రాచులేషన్ సార్ భానుమతి సార్. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్ సార్ భానుమూర్తి సార్. భానుమూర్తి సార్. బిగ్ కంగ్రాచులేషన్ భానుమూర్తి సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ భానుమూర్తి సార్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ భానుమూర్తి సార్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ భానుమూర్తి సార్. రైట్ రైట్, అందరికీ తరపున కంగ్రాచులేషన్. టక్కర్ తంగలో ఒక పాట వచ్చింది అనమాట.
నిండు చంద్రుడి ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడినే ఒకవైపు, ఈ లోకం ఒకవైపు. సేమ్ ఆ అదే మీనింగ్ వస్తుంది నాకు ఇప్పుడు భానుమతి సార్ చూస్తే. శ్యామవతి మేడంకి అటువైపు ఎంతమంది టీం ఉన్నా సరే, ఇటు నేను ఒక్కడే చాలు అన్న పవర్ఫుల్ వేలో వర్క్ చేస్తున్నాడు. నాకు అనిపిస్తుంది భానుమతి సారు ఈ నెలలో ప్లాటినం కాదు గోల్డ్ కూడా కంప్లీట్ చేస్తాడు. 2 ర్యాంక్ ఇన్కమ్లు, అంటే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4, 4 ర్యాంక్ ఇన్కమ్ కూడా తీసుకునే శక్తి కూడా భానుమతి సార్కి ఉంది. తీసుకొని రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తారనిపిస్తుంది నాకు. సో బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ భానుమతి సార్, మీకు నా తరపు నుంచి హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాను. చాలా మంది ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయినాక మళ్ళీ రావాలంటే గిల్టీ ఫీల్ అయ్యి రారు. బట్ కంబ్యాక్ ఇచ్చి, కంబ్యాక్ లో దుమ్ము దుమారం చేస్తూ, చిన్న స్మాల్ బ్రేక్ ఇచ్చి, ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా చిరంజీవి వచ్చి మళ్ళీ రికార్డ్ బ్రేకింగ్ లో ఇండస్ట్రీ హిట్ ఎలా కొట్టాడో, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఈ రోజు వాచ్ విన్నారు, అలానే కాంటెస్ట్ విన్నారు, బ్యాంకాక్ విన్నర్ కూడా అవుతాం నాకు నమ్మకం ఉంది. అలా చేస్తున్నందుకు నీకు నా తరపు నుంచి, మన గ్రేట్ అప్లయన్స్ తరపు నుంచి కూడా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్, బిగ్ క్లాప్స్ భానుమతి సార్ కోసం. సో వాళ్ళ అప్లయన్స్ లో నిరేష్ అప్లయన్స్ గురించి అందరితో మాట్లాడుతాం. సో ముందుగా శ్యాంభవతి మేడం వెల్కమ్. చెప్పండి భానుమతి సార్ థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భానుమూర్తి సార్కి అయితే బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మా గురుజీ. నిజంగానే మా గురుజీ కమిట్మెంట్, నిజంగానే సార్ని బిజినెస్ లోకి తీసుకోవడము 4 years పెట్టింది మా గురుజీ. ఫాలోఅప్ చేయడం కావచ్చు, అండ్ ఫోన్లో మాట్లాడడం కావచ్చు. నిజంగా మా గురుజీ నేనైతే నా డ్రీమ్లో కూడా రాసుకున్నాను అనమాట. అండ్ భానుమూర్తి సార్ బిజినెస్ లోకి వచ్చినందుకు మంచిగా టార్గెట్లు కావచ్చు, ప్రతి కూడా ర్యాంకులు కావచ్చు, అన్ని కూడా విన్ అవ్వాలని చెప్పేసి నేను స్టార్టింగ్ ఇంకానే భానుమూర్తి సార్ పైన డ్రీమ్ పెట్టుకున్నాను మా గురుజీ. 100% రావాలని చెప్పేసి. నిజంగానే మా గురుజీ డ్రీమ్కి అంత పవర్ ఉంది, రాతకు కూడా అంతే పవర్ ఉంది మా గురుజీ. ఆ రోజు ఇంకా రాసిన రాత ఈ రోజుకైతే ఫుల్ఫిల్ అవుతుంది మా గురుజీ. మా గురుజీ మీ బ్లెస్సింగ్స్ తో, అలాగే మీ గైడెన్స్ తో, అలాగే బేబీ మేడం బ్లెస్సింగ్స్ తో, బేబీ మేడం గైడెన్స్ తో, అలాగే నరేష్ మా గురుజీ బ్లెస్సింగ్స్ తో 100% మా గురుజీ భానుమూర్తి సార్ని నిజంగానే ఈ టార్గెట్ లో కూడా బ్యాంకాక్ టార్గెట్ విన్నర్ చేపిస్తానని చెప్పేసి కమిట్మెంట్ ఇస్తున్నాను మా గురుజీ. ఒకటే మా గురుజీ, భానుమూర్తి సారు సార్ మీరు ఇలా వర్క్ చేయాలా, ఇలాంటి లిస్ట్ తీయాలా, ఇలా చేయాలని చెప్తే ఓకే అని చెప్పేస్తారు మా గురుజీ. అలా పోతానే ఇంకా అసలు ఇంకా ఫాలో చేయడానికి కూడా టైం లేదనమాట. జస్ట్ ఒక మాట మీద తీసుకొని వచ్చేస్తున్నాం మా గురుజీ. డీడీలు అయితే 100% మా గురుజీ వాళ్ళందరినీ కూడా బిజినెస్ లో నిలబెట్టి మంచిగా అనేది సక్సెస్ చేపిస్తానని చెప్పేసి కమిట్మెంట్ అయితే ఇస్తున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గ్రేట్. సో డిడీస్ ఇట్లానే క్లోజ్ అవుతాయి, భరోసా ఇచ్చే డిడీస్ క్లోజ్ అవుతాయి మేడం. బట్ ఆ భరోసా ఇచ్చిన వ్యక్తుల్ని మళ్ళీ సిస్టమ్ లో కనెక్ట్ చేసి వాళ్ళని జూమ్కి తీసుకురావడము, ట్రైనింగ్లు మీటింగ్లు తీసుకురావడము, వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చే విధంగా భానుమతి సార్ ఎవరినైతే డిడీ క్లోజ్ చేపిస్తారో మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు సూపర్వైజింగ్ చేయాలి, వాళ్ళకి ఏషియప్ ట్రైనింగ్ జరపాలి, సండే వెన్యూస్ జరిగేలా చూసుకోవాలి, నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి. మీ లెఫ్ట్ రైట్ రెండు కూడా మీరు ఫోకస్ చేస్తారు, గ్రేట్ గా చేస్తారు. కంగ్రాచులేషన్ శ్యామవతి మేడం. ఇలా లెఫ్ట్ రైట్ ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తారో వాళ్ళు ఇండియా లెవెల్లో కూడా రోల్ మోడల్ అవుతారు. ఓకే, మీ పేరు ఇండియా లెవెల్లో రోల్ మోడల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటా శ్యామవతి మేడం. సో భానుమతి సార్ని ఖచ్చితంగా కాంటెస్ట్ విన్నర్ చేయించండి. కాంటెస్ట్ విన్ చేపిస్తే మనకి ఛాంపియన్ ట్రోఫీలో కలుస్తుంది. ఓకే, సో ఇవాళ ఇంకా వాచ్ విన్నర్స్, ఇంకా ఎక్కువ మందిని మోర్ వాచ్ విన్నర్స్ చేయించండి. అటు నగేష్ బాబు సార్ వైపు కావచ్చు, ఆది సార్ వైపు కావచ్చు, భానుమతి సార్ వైపు సార్ కావచ్చు, ఎక్కువ మంది వాచ్ విన్నర్స్ అయ్యి రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చేసి ఛాంపియన్ ట్రోఫీలో ఖచ్చితంగా లీడ్ లో మీరే ఉండాలి, ముందు వరుసలో మీరే రావాలి, మీరే ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవాలి. ఓకేనా? ఖచ్చితంగా మా గురుజీ మేము బ్లెస్సింగ్స్ 100% చేస్తాం మా గురుజీ. గాడ్ బ్లెస్ మేడం, శ్యామవతి మేడం. బిగ్ క్లాప్స్ మేడం కోసం, బిగ్ క్లాప్స్. సో రైట్, అట్లానే భానుమతి సార్కి లైన్ స్పాన్సర్లో వస్తారు. సో గోల్డ్ లీడర్ డి జ్యోతి మేడం వెల్కమ్. కెమెరా ఆన్ చేసుకుని మాట్లాడుతుంది. సో రైట్, నెక్స్ట్ శ్రీవాణి మేడం వెల్కమ్. జ్యోతి మేడం మాట్లాడతారా? గుడ్ మార్నింగ్. మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. నిజంగానే పిల్లలు ఎదుగుతా ఉంటే ఆ ఫీలింగే వేరే అన్నమాట. సో ప్రతిదీ అచీవ్మెంట్ ఇదే విధంగా తీసుకుంటూ ముందుకెళ్లాలని నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మా గురుజీ. మరొకసారి అనిత మేడం కావచ్చు, అలాగే భానుమూర్తి సార్ కావచ్చు, బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో జ్యోతి మేడం, ఒకప్పుడు నాకు ఎలా ఉండేదంటే యాక్చువల్గా నాకు 2 లెగ్లు ఉండేది అనమాట, లెఫ్ట్ రైట్ 2 ఉంటాయి నాకు. నేను అటువైపు ఫోకస్ చేస్తే సంజయ్ మేడం వైపు, ఇటు స్వామిదాస్ వైపు వీక్ అవుతుండేది. ఇటు స్వామిదాస్ వైపు వర్క్ చేస్తుండే సంజయ్ మేడం వైపు వీక్ అవుతుండేది. సో ఈ విధంగా నాకు లెఫ్ట్ రైట్ అనేది మారుతూ ఉండేది అనమాట. వాస్తవానికి నేను ఫ్రెష్ లెవెల్ నుంచి కూడా నాకున్న ప్రాసెస్ ఏంటంటే
లెఫ్ట్ రైట్ రెండు వైపులో నేను చేసుకుంటూ రావాల్సి వచ్చింది. గత 2 కాంటెస్టుల్లో అటువైపు ఖమ్మం ఇల్లందు అని ఒక టీం ఉంది. వాళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు. 4 సార్లు ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్నారు. అప్పుడు స్వామిదాస్ టీం బాగా లీడ్లోకి వెళ్ళిపోయారు. సో సంజయ్ మేడం టీము రెండో వైపు నాకు ఉంటారు. వాళ్ళు చాలా డౌన్ అయ్యారు. అంటే మీరు మీ వైపు ఉన్న వైపే నాకు డౌన్లో ఉన్నారు. సుమారు 30,000 పైన బీవీ తక్కువ ఉంది, అంటే మైనస్లో ఉన్నారు. నేను ఎప్పుడు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా నా లెఫ్ట్ రైట్ చూపించినప్పుడు ఇక లెఫ్ట్ బీవీ రైట్ బీవీ రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకుంటాను లెక్క ప్రకారం నేనైతే. బట్ కానీ గత 2 కాంటెస్టుల్లో వాళ్ళు బాగా లీడ్లో రావడం వల్ల, సో వాళ్ళు ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవడం వల్ల, సో వాళ్ళు 30,000 బీవీ హైలో ఉన్నారు. ఇటువైపు తగ్గింది. నేను 2 months బ్యాక్ వాళ్ళకి మాట్లాడాను, వాళ్ళతోనే చెప్పాను, టైగర్ ఈసారి మీరు ఛాంపియన్ ట్రోఫీ మీరు కొట్టాలి, మీరు చేస్తూ ఉండండి, నేను ఇంకో వైపు కూడా నేను ఫోకస్ చేస్తాను. ఈసారి నాకు ఇటువైపు మీ వైపు 30,000 బీవీ ఎక్కువ అయిపోయింది. బట్ రాసి పెట్టుకోండి, ఒక 2 నెలల్లో మీరు ఎంత చేస్తారో చేయండి, మిమ్మల్ని క్రాస్ చేసే విధంగా నేను చేపిస్తాను అని చెప్పేసి అన్నాను. ఈరోజు క్రాస్ చేసి వాళ్ళు ఎంత బీబీ ఉందో దానికన్నా పెరిగిపోయింది. అటువైపు 6,62,717 బీబీ ఉంటే, మీరున్న వైపు సంజయ్ మేడం వైపు 6,63,065 బీబీ, అంటే 300 బీబీ ఎక్స్ట్రా అయిపోయింది ఇవాళ. క్లియర్? సో అంటే చెక్ చేసుకోండి, ఒక అప్లైనర్ గా మనం ఎటు ఫోకస్ చేస్తే అటే అయింది. అండ్ అలానే కాంటెస్ట్ వైజ్ గా చూస్తే లాస్ట్ టైం ఇటువైపు ఫోకస్ చేశాను, సంజయ్ మేడం వైపు ఫోకస్ చేశాను, కాంటెస్ట్ మిస్ అయిపోయింది నాకు. సో అటు సామదాస్ వైపు కాంటెస్ట్ 1000 బీవీతో మిస్ అయింది, లాస్ట్ మినిట్ లో మిస్ అయింది. సో ఈసారి కూడా మీ వైపు ఫోకస్ చేశాను, సంజయ్ మేడం వైపే. సో ఈసారి కాంటెస్ట్ కూడా నాది ఆల్మోస్ట్ ఇప్పుడు నేను విన్నర్ అవుతున్నా ఒకవైపు. అంటే ఇటువైపు నాకు ఓపెన్ లెవెల్లో నేను ఐడి షో అనమాట నాది, చూసుకోండి ఓపెన్ లెవెల్లో కనిపిస్తుంది ఐడి షో. సో నేను కాంటెస్ట్ విన్నర్ ఇటువైపు మీరు చేసే వైపు 37,000 బీవీ అయిపోయింది. అంటే ఇంకొక 3,000 బీవీతో కాంటెస్ట్ విన్నర్ అవుతున్నా. నాకు రెండో వైపు కాంటెస్ట్ విన్నర్కి తక్కువ ఉంది. మొన్నటి రోజు నేను వేరే జూమ్ లో చూపించాను, అప్పుడైతే 6,000 ఉంది. 6,000 ఉన్నప్పుడు నేను చెప్పాను, ఈ రోజు నుంచి మీ జూమ్కే కాదు నేను వేరే జూమ్ కూడా వెళ్ళాలి అని. వేరే జూమ్కి నేను ఒక 15-20 నిమిషాల్లో మాట్లాడి నెక్స్ట్ స్వామిదాస్ వైపు జూమ్కి నేను వెళ్ళి 2 జూముల్లో 2 హాఫ్-అన్-అవర్ కేటాయించుకొని మాట్లాడతాను. కేవలం 2 జూముల్లో నేను అర్ధగంట మాట్లాడటం వల్ల సో 3,000 బీవీ క్లోజింగ్ అయిపోయింది ఈ 2 రోజుల్లో. ఈ రోజు చూసుకుంటే మీకు కూడా చూపించాను, నేను వాచ్ విన్నర్ అవుతాను, నేను కూడా ప్రామిస్ చేసుకున్నాను, ఛాలెంజ్ తీసుకున్నాను. అలానే డిన్నర్ క్వాలిఫై అవుతాను కూడా తీసుకున్నాను. అంటే నాకు ఆ లెగ్ ఈ లెగ్ 2 లెగ్లు నేనే చేసుకోవాలి. మీకైతే జ్యోతి మేడం మీకు అదృష్టం ఏంటంటే చక్కగా మీ అప్లైనర్ బేబీ మేడం మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని కింద ఒక లెగ్ మూవ్మెంట్ అయ్యేలా చూస్తుంది. మీకు జస్ట్ 2వ లెగ్ చేసుకొని అయిపోవచ్చు. అవ్వచ్చా లేదా? ఇప్పుడు శాంభవతి మేడం కష్టపడే పని లేదు, నాలాగా 2 లెగ్గలు కష్టపడే పని లేదు. మీ అప్లైన్ కూడా మీకు కోసం ఒక లెగ్ లో కమిట్మెంట్ తీసుకొని చేపిస్తున్నారు. మీరు జస్ట్ ఇన్కమ్ లెగ్ చేసుకుని అయిపోవచ్చు. ఇప్పుడు నాకున్న అదృష్టం, నాకున్న బ్యాడ్ లక్ 2 లెగ్లు చేసుకోవటం. మీకు అదృష్టం ఇది. ఒక లెగ్ మీరు ఆల్రెడీ కాంటెస్ట్ విన్నర్ అయ్యారు, 2వ లెగ్లో ఫోకస్ చేసుకుంటే మీరు అవుతారా అవరా? మీరు నేను ఇట్లా లైన్ ఆన్ స్పాన్సర్ లో పిలిచినప్పుడు కంగ్రాచులేషన్ చెప్పేదానికంటే ఈ రెస్పాన్సిబుల్ పర్సన్ ఒక విన్నర్ చేసి వస్తే మజా ఎలా ఉండేది? లైన్ ఆన్ స్పాన్సర్ లో ఎంతమంది విన్నర్స్ అయినా ఆ మజా ఏముంది, నార్మల్ గా ఉండేది. బట్ మన ఇన్కమ్ లెగ్ లో వస్తే మజా, ఆ చెక్కు ఆ డబ్బు ఎలా ఉండేది మజా? నరేష్ గురుజీకి ఒకవైపు 20 మంది డైమండ్స్ ఉన్నారండి. నరేష్ గురుజీకి 20 మంది డైమండ్స్ అయితే మజా రాదు. నరేందర్ గురుజీ డైమండ్ అయినప్పుడు మజా వచ్చింది, చిన్నారావు డైమండ్ అయితే మజా వస్తుంది నరేష్ గురుజీకి. ఒక లెగ్ లో ఎంతమంది ఉన్న డైమండ్స్ అయినా పెద్ద మజా రాదు, 2వ లెగ్ లో అయితేనే మజా వచ్చింది. ఈరోజు నాకైతే నేను 2 లెగ్లు చేసుకోవాల్సి వస్తుంది. బట్ మీకైతే అంత అదృష్టం చూడండి, లక్ అనమాట. అది నక్కతో తగ్గితే కానీ రాదు. నేను ఇడి చేతి అడిపోతుంది, అడి చేతి ఇడిపోతుంది, ఇడి చేతి అడిపోతుంది, అటు ఇటు తిరగాల్సి వస్తుంది. నేను ప్రెషర్ నుంచి ఈరోజు డైమండ్ లెవెల్ దాకా వచ్చినా కూడా ఇలా కూడా ఇప్పుడు కూడా నాకు పరిస్థితి అదే. మేబీ యూసీ అయినా కూడా నాకు అలానే ఉండొచ్చు ఏం బహుశా. బట్ మీ లక్ అనమాట, పవర్ఫుల్ లీడర్స్ మీకన్నా ముందుకెళ్ళిపోతున్నారు. సో మీరు కాన్ఫిడెన్స్ తీసుకొని ఛాలెంజ్ తీసుకొని, మీకు పోటీ ఎవరంటే మీ లెఫ్ట్ రైట్ మీ పోటీ. నాకు పోటీ ఎవరో తెలుసా? నా ఐడి ఓపెన్ చేసినప్పుడు నా లెఫ్ట్ రైట్ ఎవరు ఉంటారో
నా ఇటువైపు ఎక్కువ ఉంటే దాన్ని మ్యాచ్ చేయడమే నాకు పోటీ, ఇటువైపు ఎక్కువైతే దాన్ని మ్యాచ్ చేయడం ఇటువైపు పోటీ. అర్థమవుతుందండి? ఇప్పుడు మీ నిజమా పోటీ గురుజీ? ఎవరు? మీ పోటీ ఎవరు? మీ పోటీ మీరే. మీ పోటీ ఎవరు? నేనే మీ ఐడి కింద మ్యాచ్ చేయడమే మీ పోటీ. కమిట్మెంట్ తీసుకుంటారా ఈరోజు? ఎస్ మా గురుజీ. వెళ్ళిపోండి, భరోసా ఇవ్వండి, డీటీకి వచ్చేయండి, చెప్పండి 4 ఏళ్ళు నేను ఉంటాను, రా కలిసి పనిచేద్దాం రా అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వండి, వర్క్ పరంగా చేపించండి, భరోసా ఇచ్చి చేయించండి మేడం. డీడీలు వర్షం కురిసింది అంతే. ఎస్ గురుజీ, మీ బ్లెస్సింగ్స్ మా గురుజీ, బేబీ మేడం బ్లెస్సింగ్స్ మా గురుజీ. తప్పుగా అనుకోమాకండి, గురించి ఏదో అప్రిషియేషన్ కోసం పిలిచి నాకు క్లాస్ పెడుతున్నాడు అనుకోమాకండి. క్లాస్ పీకాలని కాదు, మీ ఇన్కమ్ రావాలి, మీ చెక్ రావాలి, మీరు త్వరగా యూసీఏ కావాలని నా కోరిక. ఓకే, థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఆల్ ది బెస్ట్ మేడం. జ్యోతి మేడం, గాడ్ బ్లెస్ యు. సో రైట్, నెక్స్ట్ శివాని మేడం, వెల్కమ్. జ్యోతి ఏం మేడం మారుజీ? గట్టిగా ఇచ్చాడు, నెక్స్ట్ నాకు కూడా గట్టిగా ఏదో ఒకటి మాట్లాడతాడు. గురించి ఏదో పొగుడుతాడు అనుకున్నాం కానీ ఈ విధంగా పబ్లిక్ లో పరువు తీస్తున్నాడు, ఇలాంటి యాంగిల్ నేను చూడలేదు అనుకుంటున్నారేమో. నేను ఇలానే ఉంటాను మామూలుగా, మై భర్త జెన్యున్ ఇలానే ఉంటాను అనమాట. నన్ను మీరు ఎన్నైనా తిట్టుకున్నా సరే, మీరు సక్సెస్ అయితే ఫస్ట్ ఆనందపడేది నేనే. అందుకని మీరు తిట్టుకున్నా పర్లేదు, బేబీ మేడం మొహమాట పడితే కానీ నేను మొహమాట పడ్డాను. నేను చెప్పడానికి అస్సలు మొహమాట పడ్డాను, సిగ్గుపడ్డా మొహమాట పడ్డాను. మీ చెక్ ఇంపార్టెంట్ నాకు, మీ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. చాలా బాగా చేస్తున్నారు శ్రీవాణి మేడం, చాలా ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ ఇంకా ఎక్కువ చేయాలి, మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్. ఓకే, మీ దగ్గర నేను బాహుబలి 1, బాహుబలి 2 లాగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. జై జై మారుజీ. మీరు కల్కి మూవీ లాగా రిజల్ట్ ఇస్తున్నారు. కల్కిలా కాదు, బాహుబలి 1, బాహుబలి 2 లాగా అవ్వాలి నాకు రిజల్ట్. ఓకే మారుజీ. సో కంగ్రాచులేషన్, మంచిగా విన్నర్ చేయించారు అంతే మేడాన్ని. సో ఈ రోజు ఇంకా ఎంత మందిని చేపిస్తారు చెప్పండి కంప్లీట్. జై మారుజీ, థ్యాంక్ యూ సో మచ్ మారుజీ, ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భానుమూర్తి సార్కి అయితే బిగ్ కంగ్రాచులేషన్స్ మారుజీ. నిజంగా హ్యాపీగా ఉంది మారుజీ. అంటే మనకి 2 కన్నులు ఒకటే కదా మారుజీ, ఏ కన్ను అయినా ఒకటే కదా మారుజీ. బట్ రైట్ లెఫ్ట్ అన్నా కూడా మందే కదా, కాబట్టి ఏ కన్ను మనకి కనిపించకపోయినా కూడా ప్రాబ్లం అయిపోతుంది మారుజీ. నిజంగా అసలు హ్యాపీ అంటే అంత ఇంత హ్యాపీ లేదు మారుజీ, అసలు నిద్ర కూడా పట్టలేదు మారుజీ. ఇక ఖచ్చితంగా టార్గెట్ విన్ చేపిస్తాం మారుజీ. అలాగే మారుజీ ఈ రోజు కూడా ఇద్దరిని వాచ్ విన్నర్స్ చేపిస్తాను మారుజీ ఖచ్చితంగా. ఈ రోజు ఈవినింగ్ కల్లా 2 వాచ్ విన్నర్స్ అయిపోతారు మారుజీ. అలాగే టార్గెట్లు కూడా విన్ చేపిస్తాను అనేసి కమిట్మెంట్ ఇస్తున్నాను మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ, బ్లెస్సింగ్స్ మారుజీ. మీకు పోటీ ఎవరు శివాని మేడం? నాకు పోటీ నేనే మారుజీ. మ్యాచ్ చేయాలి, ఓకేనా? అటు ఎంత బిజీ ఉందో అది మ్యాచ్ చేసే పనిలో ఉండాలి, ఓకేనా? ఎస్ మారుజీ. నిలబెట్టాలి. అటువైపు హేమలత మేడాన్ని, బోరా మేడాన్ని, అనితా మేడాన్ని, వీళ్ళందరినీ ఎవరికి పోటీగా నిలబెట్టాలో తెలుసా? ఇటువైపు జ్యోతి మేడంకి, శ్యామవతి మేడంకి పోటీలో నిలబెట్టాలి. అది రియల్ పవర్. ఇటు సంజయ్ మేడం చదువుకున్న వ్యక్తి, స్వామిదాస్ వేలుముద్ర పోటీలో నిలబెట్టాను, ఈక్వల్ చేసి పెట్టేశాను, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సంజయ్ మేడం రూబీ, నేను డైమండ్, ఈక్వల్. ఓకే, మ్యాచ్ చేయండి, పోటీలో రావాలి. పోటీ ఎవరికంటే మీకు జ్యోతి మేడంతో పోటీ, శాంభవతి మేడంతో పోటీ కాదు, మీ కింద ఉన్న వాళ్ళకి వాళ్ళతో పోటీ ఉండాలి. అలాంటి కమిట్మెంట్ తీసుకోవాలి, ఓకేనా? పోటీలుగా ఉండకూడదు, మన కింద ఉన్న వాళ్ళని అలా క్రాస్ అయితే పోటీలో పెట్టాలి మనం, ఓకేనా? నాకు తెలుసు, నమ్మకం ఉంది, మీరు ఖచ్చితంగా ఈ నెలలో పక్కాగా మీరు గోల్డ్ అయిపోతున్నారు, నెక్స్ట్ మంత్ పెరలు అవుతారు, తర్వాత కూరలు కూడా అవుతారు, ఫాస్ట్ గా డైమండ్ కూడా అవుతారు. ఆల్ ది బెస్ట్ శివాని చెల్లి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ, ఖచ్చితంగా మారుజీ మీరు కమిట్మెంట్ ఇచ్చిన అట్లే కూడా పోటీలో నిలబెడతాను మారుజీ. అందరినీ కూడా నేను నిలబడేది కాదు, వాళ్ళు నిలబెట్టి చూపిస్తాను మారుజీ. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే గురుజీ, ఖచ్చితంగా. అంటే చాలా హ్యాపీగా ఉంది మారుజీ, నిజంగా ఇన్ని రోజులు అంటే ఏదో బిజినెస్ చేస్తున్నాము అలా ఉండింది మా గురుజీ. నిజంగా అంటే పోటీ ఉండాలి మారుజీ, పోటీ లేకపోతే ఎక్కడ కూడా మనము ముందుకు వెళ్ళలేము మారుజీ, రియల్ లైఫ్ లో కానీ బిజినెస్ లో కానీ ఎక్కడ కూడా మనము. కానీ ఇది పోటీ అనేది చాలా బాగుంది మారుజీ, ఇలాగా ఉంటే భిన్న కూడా సక్సెస్ అవుతాం మారుజీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మారుజీ, బ్లెస్సింగ్స్ ఈరోజు మారుజీ. నేను చేసి చూపించాను, మీ అప్లైన్ బేబీ మేడం చేసి చూపిస్తున్నారు, మీరు కూడా చేసి చూపించాలి, ఓకేనా? మీ అప్లైన్ కూడా బేబీ మేడం కూడా పోటీ పెట్టుకొని
అటువైపు ఎంత ఉందా, ఇటువైపు అంత చేసి చూపిస్తారు లేదా? ఎస్ మా గురుజీ, దట్స్ చేస్తున్నారు మా గురుజీ. రియల్ లీడర్షిప్. ఈ రోజు బేబీ మేడం ఇండియా లెవెల్లో టాప్ లో ఉన్నారు. మీకు తెలుసు లేదో, బేబీ మేడం పేరు వికాస్ గురి దాకా త్వరలో వెళ్ళబోతుంది. అలా మీ పేరు కూడా రావాలి, ఓకేనా? ఖచ్చితంగా మారుజీ. ఫస్ట్ అదే చెప్తారు కదా మారుజీ, ఫస్ట్ అక్కడికి పెళ్ళైతే మన చెల్లికి అనేసి ఫస్ట్ మా అప్లై సక్సెస్ అవుతుంటే వాళ్ళందరికీ మేము సక్సెస్ అవుతాం మారుజీ. ఖచ్చితంగా మారుజీ చేస్తాం మారుజీ. కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ మారుజీ. అలాగే మీ బ్లెస్సింగ్స్, అలాగే బేబీ మేడం బ్లెస్సింగ్స్ మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్ శివ, గాడ్ బ్లెస్. సో నెక్స్ట్ బేబీ మేడం భానుమతి సార్ కంగ్రాచులేషన్ చెప్పండి. భానుమతి సార్ వెల్కమ్, కెమెరా ఆన్ చేసుకుంటే గారు. సో జై హో మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో అవకాశం వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భానుమూర్తి సార్, బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్. సో రియలీ గ్రేట్ గురుజీ. మీరు చెప్పినట్టు చాలా మంది బిజినెస్ నుంచి క్విట్ అయిపోతారు, మళ్ళీ రావడానికి మొహమాట పడతారు గురుజీ. బట్ సార్ అలా కాకుండా సో మళ్ళీ ఎటువంటి ఈగో ఫీలింగ్ కి పోకుండా సో బిజినెస్ ని అర్థం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ వచ్చారు. చాలా చక్కగా అప్లైన్స్ ఏమైతే చెప్తారో అవన్నీ కూడా వినుకుంటూ అంటే జెంట్స్ అంటే చాలా మంది లేడీస్ చెప్తే ఎందుకు వినాలి అన్న కాన్సెప్ట్ లో ఉంటారు గురుజీ. కానీ భానుమూర్తి సార్ అలా లేదనమాట. సో చాలా మంచిగా ఏం చెప్పినా కూడా ఓకే మేడం, చేస్తాం మేడం, ఎస్ మేడం, అలాగే మేడం అని చెప్పేసి చెప్తారు గురుజీ. సో చాలా మందికి ఈగో ఉంటుంది, ఆ ఈగో అనేది సార్కి లేదు మా గురుజీ. సో లేడీస్ చెప్తుంటే కూడా ఓకే అనేసి విన్నారు కాబట్టి సో ఎస్పెషల్లీ ఎక్కువ శాంభవి మేడం మంచిగా గైడ్ చేస్తూ తనని నిలబెట్టుకోవాలి అనే ప్రయత్నంలో మేడం కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు గురుజీ. సో అంటే ఇటు సైడ్ మంచిగా ఉన్నారు, బట్ ఇటు పక్క ఎవరైనా జెంట్స్ నిలబెట్టుకోవాలి అని చెప్పేసి చేసే ప్రయత్నంలో మంచిగా నిలబెట్టుకోవడం కాదు, సక్సెస్ కూడా ఇప్పించారు. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం, శాంభవి మేడం మీకు కూడా. సో చాలా హార్డ్ వర్క్ చేస్తూ మంచిగా సార్ని గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇంకా కూడా విన్నర్స్ చేయాలి అండ్ మీరు కూడా వాచ్ తీసుకోవాలి, సార్ది టార్గెట్ కూడా అచీవ్ అయిపోవాలి అని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్, కంగ్రాచులేషన్ బేబీ మేడం. సో ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో ఇదే విధంగా ఈ రోజు కూడా నిన్నటి రోజు ఎలా అయితే ఇద్దరు అచీవర్స్ అయ్యారో మళ్ళీ ఈ రోజు కూడా కనీసం 10 మంది అచీవర్స్ చేపించండి. రేపు మళ్ళీ జూమే దద్దరిల్లిపోయింది అనమాట. సో 7:30కే మొదలు పెట్టేసి వరుసగా అప్రిషియేషన్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా? గాడ్ బ్లెస్ ఎస్ గురుజీ, మేడం. థ్యాంక్ యూ గురుజీ. సో రైట్ అనమాట. సో ఈ రోజు ఇక ఫైనల్ గా మన గ్రేట్ లెజెండ్ లీడర్ ని పిలుద్దాం. సో వెల్కమ్ ఆన్ జూమ్ స్క్రీన్ అవర్ గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్ భానుమతి సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి, బిగ్ క్లాప్స్. వెల్కమ్ టైగర్. భానుమతి సార్ మాట్లాడండి, మీ ఫీలింగ్ షేర్ చేయండి, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ కొద్దిసేపు బండి ఆపండి, 2 నిమిషాలు అడ్మిట్ చేసుకోండి, మాట్లాడండి భానుమతి గారు. సో రియల్ గా చెప్పాలంటే మేడం, భానుమతి సార్ నెంబరు నా దగ్గర అప్పట్లో సేవ్ అయ్యి ఉంది. ఒకరోజు మీతో ఫోన్ కాల్లో ఉన్నాను, అంటే సర్వీస్ ఫీల్డ్ వర్క్ లో ఉన్నాను. అప్పుడు అప్పుడే మీరే శాంభవి మేడం ఎవరో ఇచ్చినట్టున్నారు నెంబరు. మొన్న రీసెంట్ గా ఫొటోస్ ఇచ్చినప్పుడు షాక్ అయ్యాను. సో చాలా ప్రౌడ్ గా అనిపించింది అనమాట. సో భానుమతి సార్ వెల్కమ్, లెజెండ్. గుడ్ మార్నింగ్ గురుజీ. గ్రేట్ టైగర్, ఎలా ఫీల్ అవుతున్నావు? గురుజీ ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నావు టైగర్, వాచ్ విన్నర్ అయ్యావు, మీ టీం ఓకే గురుజీ. ఛాంపియన్ తీసుకొస్తున్నావు, ఎలా ఫీల్ అవుతున్నావు టైగర్? గురుజీ చాలా ఫీల్ అవుతున్నా గురుజీ. కానీ నరేష్ గురుజీకి బర్త్డే గిఫ్ట్, మీరు ఇచ్చిన గిఫ్ట్ నరేష్ గురుజీకి బర్త్డే గిఫ్ట్, మీ అప్లై శాంభవి మేడం కూడా బర్త్డే గిఫ్ట్, ఇద్దరికి బర్త్డే ఇచ్చిన గిఫ్ట్ వాచ్ విన్నర్ అయ్యావు. ఓకే గురుజీ. ఓకే గురుజీ, ఇంకా చేస్తాను గురుజీ. ఎలా అనిపిస్తుంది కొత్తగా ఈ రోజు మళ్ళీ సేఫ్ షాప్ లో రీస్టార్ట్ చేసినాక? చెప్పండి, మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వర్క్ పరంగా చేసి కొంతమంది ఆగిపోయి ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇద్దాం అనుకుంటారు? గురుజీ నేను పట్టుదలగా అయితే చేస్తాను గురుజీ, అందరికి చేయాలని నాకు మాత్రం శ్రద్ధ పెట్టిస్తాను గురుజీ. అందరికి ఆగిపోయిన వాళ్ళు కూడా రావాలి, సేల్ షాప్ అంటే ఏమైనా చూపిస్తాం గురుజీ. సూపర్ టైగర్, దందార్ టైగర్. ఒకవైపు వర్క్ చేసుకుంటూ కూడా, డ్యూటీ చేసుకుంటూ కూడా దీనికోసం టైం కేటాయించుకొని వాచ్మెన్ అయ్యాం. సో దిశా లోపు మనం ఛాంపియన్ ట్రోఫీ కొట్టాలి అంటే కాంటెస్ట్ కూడా విన్నర్ అవ్వాలి. మీరు ఇంకా విన్ అవుతాను గురుజీ నేను. ఎస్, సూపర్.
అన్ని విన్నా చూపిస్తాను. ఛాంపియన్ ట్రోఫీ మాదే గురించి. బేబీ మేడం తీసుకోవాలని మాకు గిరేటా గురించి. సూపర్ సూపర్. స్టేజ్ మీద బేబీ మేడం నిలబడాలి గురించి. మీలాంటి లెజెండ్ లీడర్స్, చిరుతుపుల్లి లాంటి మీలాంటి టైగర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ అప్లై మన ఛాంపియన్ ట్రోఫీ తీసుకోకుండా అనేది ఖచ్చితంగా తీసుకునేది అనమాట. గాడ్ బ్లెస్ భానుమూర్తి గారు. సో ఓకే, థ్యాంక్ ఫైనల్ యూ గా గురుజీ. మీ దగ్గర నుంచి ఒక చిన్న కమిట్మెంట్ కావాలి. సూపర్ క్యూఎస్సీ అయ్యారు, ఇప్పుడు వాచ్ విన్నర్ అయ్యారు, అండ్ ఫాస్ట్ గా కాంటెస్ట్ విన్నర్ కూడా అవ్వాలి. అండ్ ఇప్పుడు ఏదైతే మీరు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారో మీ అప్లైన్ సాంబవతి మేడంతో కావచ్చు, బేబీ మేడంతో కావచ్చు, ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇలానే యూనిటీగా ఉంటూ ముందుకెళ్ళండి. ఓకేనా? ఒక ఓకే గురుజీ. రెండేళ్ళు జర్నీ చేయండి. 2 నెలల్లో కూడా మీరు డైమండ్ అయిపోతారు, నాకు నమ్మకం ఉంది. ఓకే గురుజీ. చాలా మందికి మగాళ్ళకి లేడీ పైన అప్లైన్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఈగో వచ్చింది అనమాట. అంటే నేను కూడా జరిపించింది లేడీనే. నా అప్లైన్ లో లేడీ ఉన్నప్పుడు, నేను జంటగా ఉన్నప్పుడు ఆమె మాటలు నేను తీసుకున్నాక ఈగోగా పెట్టుకునేవాడిని, పాజిటివ్ గా తీసుకునేవాడిని కాదు. సో అది నాకు జరిగిన నష్టం ఏంటంటే అక్కడ 500 టీం అయిపోయి కూడా ఈగో వల్ల నేను 0 అయిపోవాల్సి వచ్చింది. మళ్ళీ వేరే టీంకి వచ్చి పనిచేయాల్సి వచ్చింది. బట్ మీ అప్లైనర్ లో శాంభవతి మేడం కావచ్చు, బేబీ మేడం కావచ్చు, వాళ్ళ పేరుకి లేడీస్ అయినా కూడా జెంట్ మైండ్ సెట్ గల వాళ్ళు, జెంట్స్ లాగా వర్క్ చేస్తారు, దందారుగా వర్క్ చేస్తారు. అంత మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు. ఓకేనా? ఏ చిన్న ఓకే విషయం, చిన్న ఈగో లేకుండా, ఏ మనస్పర్ధ లేకుండా, ఎటువంటి నరదిష్టి లేకుండా మీరు ఇదే విధంగా ఐక్యంగా ఉంటూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఓకే గురుజీ. ఏ విధంగా ఐక్యంగా ఉంటావా? ఉంటాం గురుజీ. ప్రామిస్ చేయ నాకు. ప్రామిస్ గురుజీ. సో గ్రేట్ గ్రేట్. భానుమతి సార్ కోసం బిగ్ క్లాప్ అనమాట. సో ఎందుకు అట్లా అని అడుగుతున్నానంటే, నేను చాలా మంది చూశాను, జెంట్స్ లేడీస్ కింద వచ్చేయాలంటే కొద్దిగా రోజుల పాటు బాగానే ఉంటారు, కొద్ది రోజుల తర్వాత ఈగోస్ వస్తాయి. అలా నాకు కూడా వచ్చినాయి కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి మీకు అలా రాకూడదని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. ఇలానే కంటిన్యూగా ముందుకెళ్ళండి, ఇదే కృతజ్ఞత చూపించండి మీ అప్లైన్ పట్ల. 100% మిమ్మల్ని తలదన్నే వాళ్ళు ఎవరు ఉండరు, మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. ఆల్ ఇండియాలో మీరు రోల్ మోడల్ అవుతారు. చాలా మంది జంట రోల్ మోడల్స్ ఉన్నారు, జోడీ వర్క్స్ ఉన్నారు, అలానే లేడీ లేడీ జోడీ వర్క్స్ ఉన్నారు. బట్ ఒక జంటు లేడీ కాంబినేషన్ ఎక్కడా లేదు. మీరు అవ్వాలి, మీరు అలా డైవర్స్ అవ్వాలి. ఓకేనా? ఆల్ ది ఓకే బెస్ట్. గురుజీ. ఓకే గురుజీ. సో థ్యాంక్ యూ గురుజీ. లాస్ట్ ఫైనల్ గా కంప్లీట్ తీసుకుందాం. సో శ్యామాజీ మేడం, మరి మీరు కూడా ప్రామిస్ చేయండి. సో భానుమూర్తి సార్కి ఇదే విధంగా సర్వీస్ ఇస్తూ, ఇదే విధంగా కాపాడుకుంటూ, సో ఎటువంటి ఈగోస్ లేకుండా ముందుకెళ్ళాలని మీరు ప్రామిస్ చేయండి. శ్యామాజీ మేడం. జై హో మాగురుజీ. గుడ్ మార్నింగ్ మాగురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగురుజీ, నాకు మళ్ళీ కూడా అవకాశం ఇచ్చిన దానికి. 100% మాగురుజీ. భానుమూర్తి సార్ కావచ్చు, నాగేశ్ బాబు సార్, నా లెఫ్ట్ రైట్ టీం మొత్తం కూడా మాగురుజీ ఒకటే మాగురుజీ. బిజినెస్ లో జాయిన్ అయినప్పుడు నాకు బేబీ మేడం కొన్ని మాటలు చెప్పారు మాగురుజీ. సో ఆ మాటలు అనేది నేను లైఫ్ లాంగ్ చెప్పాను కదా, నా ప్రాణం ఉండేంత వరకు నేనైతే మరణ్ మాగురుజీ. లెఫ్ట్ రైట్ అనేది మన 2 కాళ్ళు లాంటి వాళ్ళు, 2 కన్ను లాంటి వాళ్ళు. ఏదో ఒకటి లేకపోయినా మనం నడవలేము, అటు చూడలేము మా గురుజీ. వాళ్ళు ఎంత పవర్ లెగ్ అయిపోయినా కూడా కానీ అండ్ నాకన్ను ప్రేమ అయితే అందరి మీద ఉంటుంది మా గురుజీ. ఇంకోటి మా గురుజీ, ఈగోస్ కావచ్చు అండ్ ఏది కూడా కానీ ఇప్పటి వరకు నేనైతే పెట్టుకోను మా గురుజీ. ఎప్పుడు కూడా అలా పెట్టుకోను. అందరినీ కూడా ఒక మంచిగా సక్సెస్ చేపించి అండ్ నిజంగానే మా గురుజీ అండ్ భానుమూర్తి సార్ కావచ్చు, భానుమూర్తి సార్ కింద లీడర్స్ కావచ్చు, అంటే నాగేశ్ బాబు సార్ కావచ్చు, ఆది సార్ కావచ్చు, ఆది సార్ లెఫ్ట్ రైట్ టీం మొత్తం కూడా కావచ్చు మా గురుజీ. ఎప్పుడు కూడా నేను ఒకేలాగా చూస్తాను మా గురుజీ. అండ్ నేనైతే కమిట్మెంట్ ఇస్తున్నాను మా గురుజీ. 2 కళ్ళు నాకు ఓకేనా, 2 లెగ్గులు అనేది 2 కళ్ళు లాంటి వాళ్ళు మా గురుజీ. మంచిగానే నేనైతే చూసుకుంటాను మా గురుజీ. ఇది నాకు కమిట్మెంట్ మా గురుజీ. నేను ఏ లెవెల్కి వెళ్ళిపోయినా 100% మా బేబీ మేడం చెప్పినట్లు అండ్ మీరు చెప్పినట్లు, నరేష్ మా గురు చెప్పినట్లు వినుకుంటూ వెళ్ళి, అలాగే మీరు ఏదైతే చెప్తారో అది టీంకి మంచిగా అనేది గైడెన్స్ చేసుకుంటూ వెళ్తాను మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో ఎప్పుడు కూడా నేను అలా ఈగోస్ అంతా పెట్టుకోను మా గురుజీ. ఇది ప్రామిస్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఈగోస్ పెట్టుకోవాలి మేడం. ఎలా పెట్టుకోవాలి తెలుసా? పెద్దింటి శ్రీనివాస్ గురుజీకి అవతల లెక్కలో యాదగిరి ఉంటాడు. నేను ఒకసారి కలిసాం. ఎప్పుడు కలిసామంటే గోవా ట్రిప్ లో వెళ్ళాం. ఆ రోజు డైరెక్ట్ గా పెద్దింటి శ్రీనివాస్ గురుజీ యాదగిరి ఉన్నారు. నేను యాదగిరికి వెళ్ళి ఛాలెంజ్ చేశా, పెద్దింటి శ్రీనివాస్ మావజీ, సో మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇప్పుడు యాదగిరి గురుజీ కింద ఎంత టీం ఉందో నాకైతే తెలియదు, 2 లక్షలు 3 లక్షల టీం ఉంది అంటున్నారు. వెరీ సూన్ విత్ ద స్పాన్ ఆఫ్ 5-6 years లో ఆయన క్రాస్ చేసి పడేస్తాను నేను అని చెప్పా. నాకెంత అప్పుడు జస్ట్ 1000 టీమే ఉంది. 1000 టీంలో ఉన్న వ్యక్తిని ఏమని చెప్పాను? క్రాష్ చేస్తాను చెప్పారు. 2 లక్షల టీం ఉన్న వ్యక్తికి క్రాస్ చేస్తాను చెప్పాను. అవునా కదా?
ఎస్ మా గురుజీ. ఎస్ ఈ రోజు గురుజీ. మీరు చూస్తే యాదగిరి అర్జున్ అవార్డు విన్ అవ్వాల, గేరా చిన్నారావు విన్ అయ్యాడు, ఇండియా నెంబర్ 1 అని పేరు వచ్చినప్పుడే. అలానే ఈ రోజు ఈ కాంటెస్ట్ లో, మాన్సూన్ మ్యాజిక్ కాంటెస్ట్ లో, కాంటెస్ట్ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ లో ఆల్ ఇండియాలో ఇప్పటి వరకు 9 మంది అచీవర్స్ అయ్యారు. ఎంతమంది అచీవర్స్ అయ్యారు? 9 మంది 9. మా గురుజీ. 9 మంది అచీవర్స్ అయితే వికాస్ గురుజీ కింద 500 మంది డైమండ్స్ లో ఓన్లీ 9 మంది అచీవర్స్ అయ్యారు. ఎంతమంది అయ్యారండి? 9 మంది మా గురుజీ. వికాస్ గురుజీకి 500 టీము, 500 మంది డైమండ్లే ఉన్నారు వికాస్ గురుజీ కింద. ఒక్కొక్క డైమండ్ నుంచి ఒక్కొక్క విన్నర్ అయితే ఎంతమంది కావాలి లెక్క ప్రకారం? 500. 500 మా గురుజీ. 500 మెంబర్స్ డైమండ్స్ అవ్వాలి, విన్నర్స్ అవ్వాలి, టార్గెట్ విన్నర్స్ ఇప్పటి వరకు 1 ఎస్. మంత్ లో. బట్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే వికాస్ గురుజీకి 9 మంది ఇప్పటి వరకు విన్నర్స్ అయితే రాయల్ టైగర్ టీమ్ లో 9 మందిలో 7 విన్నర్స్ వేరే టీం వాళ్ళు, 2 నా రెస్పాన్సిబిలిటీ టీం వాళ్ళు. అందులో ఒకళ్ళు మీరే చేశారు. ఎస్ ఆర్ నో? ఎస్ మా ఎస్ గురుజీ. గురుజీ. సో ఇంత ముందు మీరు నగేష్ బాబు గారిని విన్నర్ చేశారు, అది కూడా నాకు యాడ్ అయింది. ఎస్ ఆర్ నో? ఎస్ మా ఎస్ గురుజీ. గురుజీ. ఇదిగోండి కనిపిస్తుంది మీ అందరికి. ఇదిగో గేరా యా. చిన్నారావు డైమండ్ క్లబ్ అప్లై అనేది నా పేరు గురూజీ పెట్టేశారు. మా ఓకేనా? గురుజీ స్క్రీన్ షేర్ అవ్వలేదు. స్క్రీన్ షేర్ రావట్లేదండి. ఓకే ఓకే. ఉమ్. స్క్రీన్ షేర్ అయింది మా గురుజీ, అది ఓపెన్ కాలేదు మా బ్లాక్ గురుజీ. గా ఉంది. బ్లాక్ వచ్చిందా? ఓకే. ఎస్ మా గురుజీ. సో రైట్, ఇప్పుడు కనిపిస్తుందా మేడం? ఎస్ గురుజీ. ఎస్ మా గురుజీ. సో మీరు గమనిస్తే ఈరోజు వికాస్ గురుజీ టోటల్ టీమ్ లో 500 మంది డైమండ్స్ ఉంటే అందులో ఇక 7వ కాంటెస్ట్ విన్నరు మన గ్రేట్ నగేష్ బాబు సార్ వచ్చాడు. ఇది కూడా నాకు ప్రౌడ్ ఉంటే మీ అందరి వల్లే అయింది. నెక్స్ట్ 7వ విన్నర్ తర్వాత 8వ విన్నర్ వేరే టీంలో వాళ్ళు అయ్యారు. నెక్స్ట్ 8వ విన్నర్ తర్వాత నెక్స్ట్ ఎవరు విన్నర్స్ కాలా. 9వ విన్నరు అగైన్ ఎవరయ్యారు? మళ్ళీ డైమండ్ క్లబ్ అప్లై గరచినారు. సో ఆ రోజు నేను ఇగో పెట్టుకున్నాను. ఎవరి మీద ఇగో పెట్టుకున్నాను? ఎవరి మీద పెట్టుకున్నాను మేడం? యాదగిరి. యాదగిరి యాదగిరి మా సార్. గురుజీ. మీరు ఎవరి మీద పెట్టుకోవాలి? మేము కూడా అంతే క్రాస్ లైన్ మీద పెట్టుకోండి పెట్టుకోవాలి. మా గురుజీ. ఓకేనా? ఎస్ మా గురుజీ. మీ అప్లైన్ బేబీ మేడం అయితే డైరెక్ట్ గా స్వామి దర్శ కన్నా ముందు డైమండ్ అవుతా ఉంటుంది. అలా పెట్టుకోవాలా ఇగో అంటే. ఇక నేను పేర్లు చెప్పను, వాళ్ళ పేర్లు ఇక్కడ జూమ్ లో చెప్పను. మీకు వాళ్ళందరికన్నా ముందు డైమండ్ అవ్వాలా శామవతి మేడం. ఎస్ మా గురుజీ. ఓకేనా? ఇగో అలా ఉండాలా. సరేనా? బ్లెస్సింగ్స్ తో మీ గైడ్లైన్స్ తో బేబీ బ్లెస్సింగ్స్. ఎస్ మా గురుజీ. నాకు ఇగో వైఫై లా ఉండేది చుట్టూ. నాకు చాలా ఇగో ఎక్కువ అనమాట. నా ఇగో ఇలా ఉండేది. ఓకేనా? బేబీ మేడం కూడా మా ఇగో గురుజీ మీరు చెప్పినట్లుగా అయిపోతుంది. డౌన్ లైన్స్ తో ఇగో పెట్టుకోండి మా గురుజీ. ఎవరితో ఇగో పెట్టుకోవాలో వాళ్ళతోనే పెట్టుకుంటాం మా గురుజీ. ఇగో అంటే వాళ్ళతో కూడా గొడవలు కాదు మనం పెట్టుకోవాల్సింది. మనం తెలుసు పెట్టుకోవాల్సింది మా గురుజీ. బిజినెస్ లో సక్సెస్ ఎలా అవ్వాలో వాళ్ళకంటే ముందు అలాంటి పెట్టుకోవాలంటే మా గురుజీ ఇక్కడ. అనిపించాలి వాళ్ళకి, అవతల వాళ్ళకి షాక్ అనిపించాలి. ఏమైందిరా బాబు వీళ్ళ టీమ్ కి, ఏంటి శాంభవతి మేడం ఇలా వర్క్ చేసుకుని ఇలా ఫాస్ట్ గా డైమండ్ అవుతుంది, ఏమైపోయింది శివాని మేడంకి, ఏమైపోయింది జ్యోతి మేడంకి, ఏం పెట్టారు, ఏం జరుగుతుంది అని అందరూ షాక్ అయిపోవాలా, బ్రేక్ అయిపోవాలా. ఓకేనా? ఎస్ ఈరోజు మా గురుజీ. ఎస్ గురుజీ. ఈరోజు పెద్దిన శ్రీనివాస్ గురించి యాక్చువల్ గా నాకు ఒక జూమ్ కూడా రాడు. పెద్దిన శ్రీనివాస్ గురించి అవతల లెగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. నరేష్ గురించి అవతల లెగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఓకేనా? నరేష్ గురించి పవర్ లైన్ అంతా ఎవరు చూస్తారు? పెద్దేంటి శ్రీనివాస్. పెద్దిన పెద్దింటి శ్రీనివాస్. సినిమా. నరేష్ గురించి ఇన్కమ్ లెగ్ లో నేను ఉంటాను. నరేష్ గురించి కూడా ఎక్కువ నేను ఇబ్బంది పెట్టను. గురుజీ మీరు అట్లా ఉండండి, మీరు ఫంక్షన్కి రాండి చాలు, మొత్తం నేను చూసుకుంటా అని చెప్పేసి నేను చేస్తూ ఉంటాను. ఈరోజు పెద్దిన శ్రీనివాస్ గురించి ఇలా నేను కాంటెస్ట్ విన్నర్స్ అటు నుంచి ఒక్కళ్ళు కూడా విన్నర్స్ కాలా, ఇటు నుంచి 2 అయ్యారు. ఇక గురుజీ ఆనందం చూడండి. చూసారా? ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ, మెడల్స్, బాక్సులు. మీకు కనిపిస్తుందా కనిపించట్లేదా?
నో మా గురుజీ కనిపించలేదు కనిపించలేదు మా గురుజీ. మాగురుజీ. స్క్రీన్ షేర్ అవుతుంది, అది కనిపించలేదు మాగురుజీ. సో అంటే నెట్వర్క్ కూడా మనకు సహకరించట్లేదు అనమాట. అన్ని ఫోటోలు అన్ని ఫోటోలు ఉన్నాయి. ఎస్, నెట్వర్క్ కూడా సహకరించట్లేదు మేడం. సర్వర్ అంతా అయిపోయింది అనమాట. చూడండి, పెద్దింటి శ్రీనివాస్ గురుజీకి ఎంత ఆనందం కలుగుతుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఓకేనా మేడం? లేదు మేడం, స్క్రీన్ షేర్ స్క్రీన్ అవుతుంది. షేర్ అయింది మా గురుజీ, ఓపెన్ కాలే మా గురుజీ. జూమ్ కూడా దద్దరిల్లిపోతున్నాం మేడం, జూమ్ కూడా జామ్ అయిపోతుంది. రైట్, నేను మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. చూడొచ్చు, అప్లైన్ కున్న ఆనందం అనమాట అది. అంటే పెద్దింటి శ్రీనివాస్ గురుజీకి నాకు సపోర్ట్ రావట్లేదు, నాకు ఏం ఫీల్డ్ రాడు, నాకు జూమ్ కు రాడు అని నేనేం బాధపడతలా. బట్ మనం చేసి ఇలా పంపిస్తే అప్లైన్ పడే ఆనందాన్ని మీకు ఒకసారి చూపిస్తాం. ఇవ్వండి, కనిపిస్తుంది కదా Yes, గురుజీ గురుజీ. ఆనందం. ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ ఆఫ్ యూ, మెడల్స్, మెడల్స్, బాక్సులు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, కప్పు, 2 కప్పులు, డీజే సౌండ్లు 2. నేను మీకు పెడుతున్నా కదా, 30 దాకా పెడుతున్నా నేను. ఎస్ మా గురుజీ. అది నా ఆనందం. గురుజీ. ఇది గురుజీ ఆనందం. ఆ ఆనందాన్ని మనం కలగజేయాలి. మీరు నాకు కలగజేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇదే కంటిన్యూ చేయండి, ఓకేనా? మీ పేర్లు Yes. వికాస్ గురుజీ దాకా వెళ్ళాలి. ఖచ్చితంగా మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్ తో 100% వెళ్తుంది మా గురుజీ. మా గురుజీ రెస్పాన్స్ నిజంగానే మా గురుజీ, మీరు ఏదైనా అప్రిసియేషన్ చేశారంటే నిజంగా మేము పడే బాధ కావచ్చు, మేము ఫీల్డ్ లో వర్క్ చేసాం కావచ్చు, ఇష్టంగా చేస్తాం మా గురుజీ. అవంతా కూడా నిజంగా మర్చిపోతాం మా గురుజీ. అది 100% కరెక్ట్ మా గురుజీ. రైట్. మీకు ఒక చిన్న వీడియో కూడా చూపిస్తాం మేడం, శాంభతి ఎస్ మేడం. మా అంటే చాలా మంది టాప్ వస్తారు, టాప్ రావడం పెద్ద విషయం కాదు. ఆ టాప్ నిలబెట్టుకోవడం దగ్గర సతమతం అయిపోతారు మనుషులు. టాప్ ఎస్ లోకి మా వచ్చి ఆ టాప్ లో నిలబెట్టుకోవడమే సతమతం అయిపోతారు. ఈరోజు చూడండి, మీకు 20 తారీఖు 13/2025 మనం మాట్లాడుకుంటాం. ఇదే 13 ఆగస్టు 2022, 3 సంవత్సరాల క్రితం వీడియో ఒకటి నేను చూపిస్తున్నాను. 3 years బ్యాక్ వీడియో. ఆ రోజు ఆ వీడియో మీరు గమనించండి. ఈ రోజు కూడా అది నిజమా కాదా? అండగా మీరు ఫాలో అయిపోతున్నారా ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్. గ్యారా చిన్నారావు గారు 1,62,664 rupees. వెరీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ చిన్నారావు గారు. ప్రౌడ్ ఆఫ్ యూ. 1,62,664 రూపాయల చెక్ గాను వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ చిన్నారావు గారు. అమౌంట్ కూడా రోల్ మోడల్ ఇన్స్పిరేషన్ గా ఉంటూ ముందుండి నడిపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. ఆగస్టు 5, 2022 నా అకౌంట్ లో పడిన అమౌంట్ 1,54,000, ర్యాంక్ 7 ఇన్కమ్. 2022లో ర్యాంక్ 7 అయిపోయాను, 23లో ర్యాంక్ 8 అయిపోయాను, 24లో ర్యాంక్ 9, ర్యాంక్ 10 కూడా అయిపోయాను, 25లో ర్యాంక్ 11. ఈ సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ ర్యాంక్ 11 అవుతుంది. ర్యాంక్ 11 గాను నాకు అక్షరాల 8,33,000 ర్యాంక్ ఇన్కమ్ రాబోతుంది. మా మిస్సెస్ ర్యాంక్ 9 కాబోతుంది, తనకి అక్షరాల 5 lakhs రాబోతుంది. ఇద్దరు ఇన్కమ్, ర్యాంక్ ఇన్కమ్లు వీక్లీ ఇన్కమ్ కలిపి ఒక వారం చెక్కు 15 లక్షలు రాబోతుంది. 15 lakhs ఇన్ 1 week. చెప్పండి, ఎన్ని నెలల జీతం బయట అయితే ఉద్యోగాల్లో? ఎన్ని నెలల జీతం మేడం శాంభవతి మేడం బయట ఉద్యోగాల్లో? నిజమే మా గురుజీ. 1 lakh 15 లక్షలు ఎన్ని నెలల జీతం అండి? వారం వారం వచ్చే డబ్బులు మళ్ళీ లెక్క ఇట్లా, ఓన్లీ ఒక వారం డబ్బులు అని చెప్తున్నా. ఈ రోజు సోమశంకర్ మహాగురుజీ దగ్గర నుంచి నాకు ఏదైనా అప్రిషియేషన్ దొరికిందంటే, గురించి నన్ను ఎక్కడ చూసినా పొగుడతాడు. ప్రతి జూమ్ లో నా ప్రస్తావన తీసుకొస్తాడు. ఈ రోజు నేను బేబీ మేడం గురించి, మీ గురించి నేను చాలా జూమ్ లో ప్రస్తావన తెచ్చా. వేరే వేరే జూమ్ లో మీ గురించి మాట్లాడి ఇప్పుడు దాకా. అందుకే నాకు లేట్ అయింది మీ కాడ రావడానికి. మీ గురించి ఎడ్యుకేషన్ చేశారు కొన్ని జూమ్స్ లో, మిమ్మల్ని చూపించే రెచ్చగొట్టే కూడా కొన్ని జూమ్లో.
అలానే నన్ను చూపించి సోమశేఖర్ మౌజీ చాలా జూమ్ లో మాట్లాడుతూ ఉంటాడు. చాలా మంది క్రాస్ లైన్స్ డైమండ్స్ కూడా నన్ను చిన్నారా సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు వర్క్, గురుజీ ఏంటి సార్ మీ నా సోమశేఖర్ మౌజీకి మీరు మందు పెట్టారా సార్, ఆ విధంగా మీ గురించి పొగుడుతూ ఉంటాడు, ఎప్పుడు మీ గురించి చెప్తుంటాడు అంటాడు. అప్లైన్కి ఏం మందు పెట్టాల్సిన అవసరం లేదు. మనం పని చేస్తూ ఉంటే మన పని ఫలితాలు గురుజీకి పంపిస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు, ఆటోమేటిక్గా గురుజీ ఐడెంటిఫై చేస్తాడు. ఈరోజు వికాస్ గురుజీ కావచ్చు, సోము గురుజీ కావచ్చు, నర్సింగ్ గురుజీ దాకా నా పేరు వెళ్ళింది అంటే కారణము కాన్స్టాంట్ గా వర్క్ చేశాను, స్థిరత్వంగా వర్క్ చేశాను. కొంతమంది ఒక వారం వర్క్ చేస్తారు, కొంతమంది ఒక నెల వర్క్ చేస్తారు, కొంతమంది ఒక 6 నెలలు, కొంతమంది సంవత్సరం మురిపిస్తారు. బట్ గేరా చిన్నారావు గత 6 సంవత్సరాల నుంచి నాన్ స్టాప్ గా వర్క్ చేస్తున్నాడు. మీరు జూమ్కి వచ్చి 1 గంట ఉంటారు, నేను గత 6 సంవత్సరాల నుంచి జూమ్కి 5:45కి ఆన్ చేశానంటే 7:30, 8, 8:30, 9 ఇట్లా కూడా అవుతుంది. తర్వాత మళ్ళీ ఫీల్డ్ వర్క్ వెళ్ళటం, వర్క్ చేయడం ఇలా చేస్తుంటాను. అంటే నేనేదో గొప్పగా చేశాను, నేనేదో తక్కువ చేస్తానని అంటలేదు. నేను అలా కమిట్మెంట్ తీసుకుని చేస్తున్నాను. మీ అప్లైన్ బేబీ మేడం కూడా శివంగి లాగా, లేడీ లయన్ లాగా, లేడీస్కి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. వాస్తవానికి పర్సనల్గా కావచ్చు, బయోలాజికల్గా కావచ్చు. బయోలాజికల్గా మగాళ్ళకు ఉన్నంత శక్తి సామర్థ్యాలు, మగాళ్ళకు ఉన్నంత ఆరోగ్యము, హెల్తీనెస్ లేడీస్కి ఉండదు. అయినా కూడా మీ అప్లైన్ బేబీ మేడం చూస్తే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే మగాళ్ళకి ఏమాత్రం తక్కువ కాదు. చాలా మంది ఆడ మగ సమానం అని చెప్తుంటారు, బట్ సమానంగా ప్రియారిటీ బయట ఇవ్వరు. బట్ వాళ్ళ హస్బెండ్ ఆమెకు సపోర్ట్ చేశాడు, ఆమె కూడా అదే విధంగా. సో ఈ విధంగా సేఫ్ షాప్ లో వర్క్ చేసుకుంటూ జెంట్స్ మాత్రమే ఎందుకు ముందుకు వెళ్ళాలి, మేము మాత్రం ఏం తక్కువ అని ఈరోజు ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మర్లో ఉంది మీ అప్లైన్. అదే విధంగా మీరు కూడా రావాలి. గోల్డ్ లెవెల్ సరిపోతుంది శాంభవి మేడం, మీరున్న లెవెల్కి ఈ రోజు ఖచ్చితంగా మీరు కనీసం ఒక కూరలో టోపా దాకా మీరు రావాలి. ఓకేనా? ఎస్ మా గురుజీ. మీతో పాటు కూడా జాయిన్ అయిన వాళ్ళు కూడా ర్యాంక్ రత్న అవార్డుకి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారా లేదా? ఎస్ మా గురుజీ. ఏమాత్రం మీరు తక్కువ కాదు, మీరు బాగా ఎస్ మా చేస్తున్నారు, గురుజీ. గ్రేట్, నేను హ్యాపీ. కానీ మీ వర్క్ నేను ఇంకా కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. ఐ ఐ వాంట్ మోర్ ఎక్స్పెక్టేషన్, ఐ నీడ్ మోర్ ఎక్స్పెక్టేషన్, ఐ హ్యావ్ మోర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యువర్ వర్క్. ఎస్ మా మిమ్మల్ని గురుజీ. టాప్ లో చూద్దాం అనుకుంటున్నాను. ఉంటారా? ఖచ్చితంగా మా గురుజీ, మీ నోట్లో అయితే మా పేరు ఎప్పుడు పలికేలాగా విధంగా చూసుకుంటా మా గురుజీ. ఇంకోటి మా గురుజీ, నాకు చిన్న బిడ్డగా ఏం అలవాటు అంటే, ఫస్ట్ నేను చదివిన 7th మా గురుజీ, అండ్ నేను ఫస్ట్ క్లాస్ ఇంకా కూడా కానీ 7th వరకు కూడా చదివినా కూడా కానీ ఫస్ట్ లీడర్ అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం మా గురుజీ. అంటే క్లాస్లో మొత్తానికి నేనే ఫస్ట్గా ఉండాలా, నేనే మంచిగా ఉండాలా అనేదాన్ని అనమాట. అలాగే దేవుడు అలాగే ఇచ్చాడు మా గురుజీ. ఫస్ట్ క్లాస్ ఇంకా 7th క్లాస్ వరకు చదివినా కూడా కానీ ఫస్ట్ లీడర్గానే ఉన్నాను మా గురుజీ, ప్రతి ఒక్క చోట కూడా కానీ. సో నేను కూడా సేఫ్ షాప్లో కూడా అలాగే కూడా కానీ నా అప్లయన్స్ దగ్గర, నా గ్రేట్ మెంటర్స్ దగ్గర కూడా కానీ నా పేరు ఎక్కువగా పలకాలని చెప్పేసి మీరు చెప్పినట్లుగానే వర్క్ అయితే చేస్తాం మా గురుజీ. ఇంకోటి మా గురుజీ, నిజమే మా గురుజీ, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మా గురుజీ. మేము స్టార్టింగ్ డేస్లో అయితే జూమ్కి అప్పుడు కరెక్ట్గా 7:30కి 8:30కి నైట్ వచ్చేవాళ్ళం అనమాట. 11 అయిపోతుందో తెలియదు, 12 అయిపోతుందో తెలియదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా కానీ మీరు 5కి 5:30కి కూడా జూమ్ లింక్ పెట్టేసేవారు మా గురుజీ. అప్పుడే అనుకుంటాను మా గురుజీ, నిజంగానే గురుజీ అయితే ఎంత హార్డ్ వర్క్ రబ్బా, ఎట్లా చేశాడు అని చెప్పేసి. అది రియల్ మా గురుజీ. అప్పుడు నాకు స్టార్టింగ్లో అర్థం కాలేదనమాట. ప్రామిస్ మా గురుజీ, ఇప్పుడైతే నాకు నైట్ కూడా నిద్ర రాదు మా గురుజీ. అసలు మీరు చెప్పినట్లుగానే 3 అవర్స్ 4 అవర్స్ నిద్ర కూడా పోయేది కష్టమైపోతుంది అనమాట. 100% మా గురుజీ. ఎప్పుడు కూడా నేను ఒకటే కమిట్మెంట్ తీసుకున్నాను, ఎలాగైనా మనం సేఫ్ షాప్లోకి వచ్చాము, నా పిల్లలకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాను. అది ఖచ్చితంగా మీ నోట్లో కావచ్చు, బేబీ మేడం మా నోట్లో కావచ్చు, అలాగే నరేష్ మా గురుజీ కావచ్చు, మీ బ్లెస్సింగ్స్తో 100% ప్రతి చోట కూడా కానీ ఎప్పటికీ లైఫ్ లాంగ్ మా గురుజీ నేనైతే కమిట్మెంట్ ఇస్తున్నాను మా గురుజీ. నా గురించి మీ దగ్గర గొప్పగానే నేనైతే పెట్టుకుంటాను మా గురుజీ. అలాగనే హార్డ్ వర్క్ చేస్తాను మా గురుజీ. అలాగే ఎవరైతే నమ్మి కరెక్ట్గా సిస్టమ్ కనెక్ట్ అయ్యి మంచిగా మన డౌన్లైన్స్ వస్తారో ప్రతి ఒక్కరికి వాళ్ళకి సిస్టమ్ అంటే ఏమీ నేర్పిస్తాను మా గురుజీ. అలాగే అప్లయన్స్ వాల్యూ కావచ్చు మా గురుజీ, అలాగే మనం ఎలా ఉండాలా, ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ప్రతి పాయింట్ కూడా నేను నేర్పిస్తాను మా గురుజీ. వదిలేను మా గురుజీ, అది నా కమిట్మెంట్ మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. ఎప్పటికీ నేనైతే ఒకటే కోరుకుంటా మా గురుజీ, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్టు ఎప్పటికీ మీ నోట్లో మా పేరు రావాలని చెప్పేసి నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మా గురుజీ. ఆ మాట అయితే ఎప్పటికీ నిలబెట్టుకుంటాను మా గురుజీ. ఈ రోజు నరేష్ గురించి నేను ఎలా అయితే జోడీ అయిపోయామో, బేబీ మేడం మీరు అలా జోడీ అయిపోవాలి. లెఫ్ట్ ఎస్ మా రైట్ గురుజీ. రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తున్నారు, గ్రేట్. లెఫ్ట్ రైట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తే ఆ మజా చాలా బాగుంటుంది. నాకు కూడా అలాంటి మజా ఉంది, మీకు కూడా అలాంటి ఎస్ మా మజా గురుజీ. వస్తుంది.
చేయండి, కష్టంగా ఫీల్ అవ్వకండి, అది బాధ్యతగా అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో 100% మీ అప్లైతో యూనిటీగా ఉండండి. మీ భద్ర ఎప్పుడు కూడా చెప్పాను, బేబీ మేడంతో మీరు ఎంత యూనిటీగా ఉండి వర్క్ చేసుకుంటే మీ మీ టీం అంత ఫాస్ట్ గా గ్రో అవుతుంటారు. ఓకేనా? ఏ రోజు ఎస్ చిన్న చిన్న విషయాలు వస్తూనే ఉంటాయి, ముందుకెళ్ళే కొద్ది కూడా వస్తుంటాయి. డౌన్ లైన్స్ దగ్గర అక్కడ ఇక్కడ చిన్న చిన్న వస్తాయి మనకి మాటలు. బట్ ఏ రోజు అప్లై అయితే చిన్న ఇష్యూ రాకుండా చూసుకోండి. ఓకేనా? డౌన్ లైన్స్ ఓకే మా తెలిసి 100% మా గురించి వెళ్ళాలి. చేసుకుంటాం మా గురించి. కొంతమంది డౌన్ లైన్స్ తెలియక ఎస్ మాట్లాడేస్తారు మనల్ని. క్షమించే గుణం కూడా మనకు ఉండాలి. ఓకేనా? చేసుకొని ముందుకెళ్ళండి. ఎస్ మా గురుజీ, సో శాంభవి మేడం ఖచ్చితంగా మా గురించి చేస్తాను. ఎస్ మా గురుజీ. ఛాంపియన్ ట్రోఫీ కొట్టాలి. ఛాంపియన్ ట్రోఫీలో కాంటెస్ట్ విన్నర్స్ మస్ట్. కాంటెస్ట్ విన్నర్స్ మస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎస్ మా గురుజీ. కాంటెస్ట్ విన్నర్స్ ఎక్కువ మంది చేపించండి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మీకే. ఓకేనా? ఎస్ మా ఖచ్చితంగా మా గురించి చేపిస్తాం. మాకు అనుకుంటా అయిపోతుందిలే మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే నిజంగానే మా గురుజీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిజినెస్ కి ఫస్ట్ లో జూమ్ లో మాట్లాడడం కావచ్చు, స్టార్టింగ్ లో అయితే మాట్లాడేదాన్ని కాదు మా గురుజీ. అసలు మీరు జూమ్ లో వేరే వాళ్ళకి చెప్తా అంటే కూడా భయం వేస్తుంది, ఒళ్ళంతా ఒక శివరింగ్ మా గురుజీ. ఎట్లా బా అంత పెద్దవాళ్ళతో మాట్లాడేది ఎట్లా ఏమని చెప్పేసి. కానీ ఉన్నంగా నాకు కూడా మంచిగా అలవాటు అయిపోయింది మా గురుజీ. 100% మా గురుజీ, చాంపియన్ ట్రోఫీ మందే మా గురుజీ. ఖచ్చితంగా తీసుకుంటాం మా గురుజీ. మీరు ఎలా చెప్తే మేము దానికి చేసే రెడీగా ఉంటాం. బట్ మా గురుజీ మీరైతే నా విషయంలో మా గురుజీ మీరు ఏం చెప్తుంటే అది ఫుల్ఫిల్ అవుతున్నాయి మా గురుజీ. 100% చేసేస్తాం మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. భానుమతి సార్ని ఖచ్చితంగా కాంటెస్ట్ విన్నర్ చేయించండి మేడం. సో మీరు కాంటెస్ట్ విన్నర్ అవుతారు. ఇంకా అటు నగేష్ బాబు గారి సార్ కింద చాలా మందికి వన్ సైడ్ అయిపోయింది. ఆది సార్కి వన్ సైడ్ అయిపోయింది, అమరేష్ గారికి, మంజునాథ్ సార్కి, ఎంతో మందికి ఆల్మోస్ట్ 10-15 మందికి వన్ సైడ్ అయిపోయింది. ఎస్ మా వాళ్ళందరినీ గురుజీ. కమ్యూనికేషన్ చేసి మీ బేబీ మేడంతో మాట్లాడించండి, అవసరం నాతో కూడా మాట్లాడించండి. ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు జూమ్ కూడా చాలా మంది రాలంటున్నారు. పక్కాగా ఎస్ మా గురుజీ. వాచ్ విన్నర్స్ అవ్వాలి. పక్కాగా ఛాంపియన్ ట్రోఫీ కొట్టాలంటే వాచ్ విన్నర్స్ అవ్వాలి. ఆ తర్వాత టార్గెట్ విన్నర్స్ కూడా అవుతారు. ఓకేనా? నాతో కూడా ఖచ్చితంగా మా గురు మాట్లాడించండి. లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను మా గురుజీ. వన్ సైడ్ అయిపోయింది మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేశాం మా గురుజీ. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం మా గురుజీ. ఖచ్చితంగా చేసేస్తాం మా గురుజీ. ఈ రోజు రేపు మధ్యాహ్నం వరకు టైం ఉంది. 100% క్లోజ్ చేసేస్తాం మా గురుజీ. గ్రేట్, సూపర్, గ్రేట్. కాబట్టి మేడం కోసం బిగ్ క్లాప్ అండి. సో ఈ రోజు అప్రిషియేషన్ భానుమతి సార్ చేస్తూనే మీకు ట్రైనింగ్ కూడా ఇచ్చేసాము. చాలా వరకు నాలెడ్జ్ కూడా వచ్చింది అనుకుంటాను. సో వన్స్ అగైన్ ఎస్ మా గురుజీ. కంగ్రాచులేషన్ భానుమతి సార్. ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అవుతారు మీరు ఫ్యూచర్ లో. ఇప్పుడే చెప్పాను, మీరు శాంభవి మేడము జోడీగా అయిపోయి ఆల్ ఇండియాలో రోల్ మోడల్ అయిపోండి. ఓకే? ఆల్ ది బెస్ట్ అండి. సో రైట్, ఇంకొక మేడం అనిత మేడం వచ్చారా అప్రిషియేట్ చేయడానికి?